హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. మరి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. ఎవరు బాబు? ఓహో, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుద్దు అన్నది సామెతే. అయినా ఇక్కడ రంకు రంకు రాసుకుంటే బొంకు బద్దలైపోద్ది అనే సామెత కరెక్ట్ గా సూట్ అవుతుందేమో. పాలి ఈ జంటను చూసి మీరే చెప్పాలా. అదిగదిగో ఆ జంట ఎవరో కాదు. ఒకరేమో గంట అరగంట అంటూ గంటలు గంటలు గుంటలతో ఫోన్లు మాట్లాడి ఆ అంబటి రాంబాబు, మరొకరు ఒంటి మీద నూలు పోగు లేకుండా చేతితో పట్టుకుని అదేలేవా మొబైల్ ఫోన్ చేతితో పుచ్చుకుని వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి గోరింట్ల మాధవ్ వీళ్ళిద్దరూ ఏకమై ఓ నగ్న కథా చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారన్నది నన్ను అడగండి. ఇదిగో ఏ నగ్న కథా చిత్రమో అస్సలు నన్ను అడగొద్దు. అయినా సొల్లువాగే రాంబాబు వారానికి 3 సార్లు పలకరిస్తా ఉంటాడు కదా. ఈ మధ్య జైలుకి వెళ్ళి వచ్చిన మాజీ సిఐ గోరింట్లు కొత్తగా ఏమైనా చెబుతాడేమో ఇందాం రండి. ఇదిగో మాధవా, తెల్ల సొక్క తెల్ల పావురు రాంబాబుకి దూరంగా జరిగి కూర్చో. మళ్ళీ నీ కలరా అంటుకుంటుందేమో. అది సరే, ఏం చెప్పాలనో చూసి సిగ్గు లేకుండా, అది నీకు ఎటు లేదనుకో సిగ్గుపడకుండా చెప్పేవా. ఈరోజు మనం బాగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా శాంతి లేదు. శాంతిని వాంతి చేయించి మీ కసాయి రెడ్డిని మూలం కూర్చోబెట్టాడుగా, మర్చిపోయేవా నీకు? అదిగో ఆ తెల్లగడ్డం అంబటి కూడా ఆ శాంతే కావాలా? డిస్కో శాంతి రిటైర్ అయింది, విజయశాంతి అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. ఇంకా ఏ శాంతి గురించి మాధవా నువ్వు మాట్లాడేది? కొంపదీసి శాంతి భద్రతల్లో ఉన్న శాంతి గురించా? అదైతే మీ పాలనలో లేదు. కానీ ఇప్పుడు జనం హాయిగా ప్రశాంతంగా ఉంటున్నారు కదా. ప్రజలకు భద్రత అంతకంటే లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు రాష్ట్రంలో యావత్ పోలీస్ వ్యవస్థ నారా చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో చిక్కి చెల్లమైపోతా ఉంది. ఆయన ఉక్కు పిడికిల్లో పోలీస్ వ్యవస్థ బందీ అయిపోయింది. పోలీసులు వారికి వారే బేడీలు వేసుకునే దరిద్రము పోలీస్ వ్యవస్థకు దాపురించింది. అందులో భాగంగానే యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని జైలుకు పంపి నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం మారితే అది ఒక సాంప్రదాయానికి తెరదీసిన రోజును మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితిని కూడా మనం ఈరోజు తలుసుకోవాలి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సీఎం స్థాయి వ్యక్తులు కూడా జైలు ఊసలు లెక్క పెట్టారు మాధవా. మర్చిపోయావా ఏంటి? ఐపీఎస్ లోపల వేసారా అంటున్నావు? ఊరకే వేసారా? ఒక ఆబం శుభం తెలియని ముంబై తారని ఏపీకి తీసుకొచ్చి హింసించారు. ఆడదాని ఊసురు ఊరకే ఉంటుందా? ఆ కర్మఫలమే అనుభవించేస్తున్నారు. అంతెందుకు, నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కు నువ్వు కూడా మొన్న చెప్పకూడదు తినొచ్చావు కదా, మర్చిపోయావా? కొండ కోటింగ్ ఇచ్చారట కదా, అది అనుభవించి కూడా నువ్వు ఈ వాగుడు ఆగుతున్నావు అంటే నీకు ఇంకా డోస్ సరిపోలేదు. మళ్ళీ ఏ పోలీసు వాహనాన్నైనా అడ్డగించి అడ్డుపడు. ఈసారి ఆ ఉబలాటం కాస్త ఆ బులపాటం కూడా తీర్చి పంపించేస్తారులే పంపించారు. మనం బాగా గమనిస్తే మన దేశం, యావత్ భారతదేశం అన్ని ప్రాంతాల నుంచి, అన్ని ప్రాంతాలలోని పౌరులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసికట్టుగా ఈ దేశం యొక్క సమగ్రత కోసం, సార్వభౌమాధికారం కోసం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే, కూటమి ప్రభుత్వం మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటించింది. అడవి పంది వచ్చి చేనును మేసిపోతే, పొలాన్ని మేసిపోతే ఊర పంది చెవులు కోసినట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి అని నేను వేడుకుంటున్నాను. ఏంది గోరింట్లో అడవి పంది ఊర పంది అంటున్నావు? ఇంతకీ ఈ పందుల భాష ఏంది? నగ్న పంది. ఇప్పుడు మీ బాసు ఎవరు? అడవి పందా ఊర పందా? లేదు, నీ పక్కనున్న అంబటి ఏ పంది? తెల్లగా ఉన్నాడు కాబట్టి సీమ పందా? అది వదిలే, నువ్వు నల్లగా బురదలో దిగిన పందిలాగా ఉంటావు కాబట్టి నువ్వే పందివి. పందులు గోలైంది పంపింగ్ స్టారు. ఏమైంది నీకు? పంది మాంసం గాని పీకల దాకా మెక్కొచ్చావా? ఇంతకీ ఎవరు చెవులు ఎవరు కోసారో క్లారిటీ ఇవ్వవా ప్లీజ్? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు,
తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో యావత్ ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులను చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడేది ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మళ్ళీ ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయి. మీరు కూడా జైల్లోకి పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అరెస్టులు చేయిస్తున్న పెద్దలు మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆవేశం స్టార్లా మాట్లాడుతున్నావు కానీ అసలు సబ్జెక్ట్ ఏమైనా ఉందా? యావత్ భారతదేశంలో వైసీపీ పార్టీ ఎక్కడుందో మాధవా? తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ ఏపీలోనే 11 సీట్లు రావడానికి ముక్కి మూలిగి ఏడ్చారు. ఏందేంది మళ్ళీ ఎన్నికలు జరిగితే జగనే సీఎం అవుతాడా? చా నిజమా? అయినా ఎప్పటికప్పుడు ఎన్నికలు రావడానికి కూటమిది మైనార్టీ ప్రభుత్వం కాదు, 164 సీట్లు సాధించిన దమ్మున్న మెజార్టీ ప్రభుత్వం. గుర్తెట్టుకో. నీ ఉడత ఊపుళ్లకు భయపడి బ్యాచ్ అక్కడ లేర్లే గాని అసలు ఎందుకు అంబటిని వెంటేసుకుని మరీ వచ్చావో చెప్పు. ప్రెస్ మీట్ అయ్యాక ఇటు నుంచి ఇటు ఏదైనా రేవ్ పార్టీ ప్లాన్ చేశారా చెప్పు. పోలీసులను పంపుతా, ఓ రౌండ్ వేసేస్తారు ఇద్దరికి. సోది ఆపి మ్యాటర్ ఏందో చెప్పు మాధవా. ఈరోజు అనంతపురం జిల్లాలో మొన్నటికి మొన్న రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వ్యక్తిని హత్య చేస్తే ఆ హత్య మరకలు ఆరకముందే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నారాయణ రెడ్డి, ముత్యాలమ్మ అని ఒక భార్యాభర్తను కూడా అత్యంత దారుణంగా ఆ లోకల్గా ఉన్న పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే ఈ మర్డర్ జరిగిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇలా హత్యలు చేసుకుంటూ ఈ హత్యా రాజకీయాలను కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ ప్రజాస్వామ్యానికి ఎలాంటి విఘాతం కలుగుతుందో ప్రజాస్వామ్యవాదులంతా కూడా గమనించాలి. పరిటాల సునీతమ్మే హత్య చేయించిందని గంటా పదంగా చెబుతా ఉన్నావు. ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఊరకే వాగటమేనా? మొన్నటికి మొన్నే కదా ఇలా వాగి నీ గంట పగల కొట్టించుకుని మరీ వచ్చావు. మళ్ళీ ఏ మోక పెట్టుకుని కుక్కతోక వంకర మాటలు మాట్లాడడానికి వచ్చావు గోరింట్లా. వ్యక్తిగత కక్షల కారణంగా హత్యలు ఊళ్ళో జరిగితే వాటికి రాజకీయ రంగు పొలవడం మీ పార్టీకి అలవాటుగా మారింది. నీకింకా ఒంటి తిమిరి ఇంకా అడిగినట్టు లేదు, చిమ్మచిమ్మలాడుతున్నట్లుంది. ఓ పాలి నీ సంగతి చూడమని మా పోలీసు వాళ్ళకి చెబుతాలే. దాన్ని పక్కన పెడితే ఈరోజు ఈ మద్యం కుంభకోణం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆయనను అరెస్ట్ అయినా చేయాలి, లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అదే భావనతోనే ఈ ప్రభుత్వం పట్ల ఆ భావన కలిగిందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు అన్నట్లే అన్ని పాకనెడదాం. ఏదో ఒక్కసారి ఆ శివరాకర్ని ఏదో అన్నావు, ఆ స్వీట్ వర్డ్స్ మరోసారి చెప్పు మాధవా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఆయనను అరెస్ట్ అయినా చేయాలి, లేదా భౌతికంగా అయినా ఆయనను నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా అదే భావనతోనే ఈ ప్రభుత్వం పట్ల ఆ భావన కలిగిందని ప్రజలందరూ కూడా భావిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చూడు మాధవా, చెవుల్లో అమృతం సుక్కలు పోసినంత యమ సమ్మగా ఉంది. కూటమి ప్రభుత్వానికి జగన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఉందో లేదో తెలియదు కానీ నీకు అంబటి రాంబాబుకి ఆ కోరిక చాలా బలంగా ఉందని అర్థమవుతుంది. తొందరపడకు, నీ కోరిక తీరే రోజు దగ్గరలోనే ఉంది. పంపింగ్ స్టారు, ఇక వెళ్ళి ఆ తారు డబ్బా ముఖానికి ఓ బస్తాడు పౌడర్ రాసుకో పో. చూడలేక సత్తున్నావు. పోవయ్య స్వామి, పో పో.